శ్రీరంగంకి ఈరోజు వెడ్నెస్డే బుధవారం 11:55 ట్రైన్ ఉంది. డైరెక్ట్ ట్రైన్ నుంచి కాకపోతే ఇప్పుడు 12:30 అవుతుంది. ఇంకొక ట్రైన్ రాలేదు. ట్రాక్ చేసి ఎక్కడో మామండూరులో ఉందండి ట్రైన్. సో ప్రతి బుధవారం మధురై స్పెషల్ ఎక్స్ప్రెస్ నైట్ 11:55కి మార్నింగ్ 6:37 కల్లా మనం శ్రీరంగంలో ఉంటాం. మధ్యలో మనకు తిరువణ్ణామలై అయితే వస్తుంది. సో తిరువణ్ణామలై దాటుకున్న తర్వాత ఒకసారి దిగి ఎక్కాలి తిరువణ్ణామలైలో. తర్వాత విల్లుపురం జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి చాలా లింక్ ట్రైన్స్ అయితే ఉంటాయి తమిళనాడుకి. ఇప్పుడు మనము కావేరీ నది ఒడ్డు మీద ఉన్నాము. నిజానికి కావేరీ నది ఒడ్డు మీద 3 రంగనాథ స్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి శ్రీరంగపట్టణంలో, రెండవది శివసముద్రంలో ఉంటుంది, ఇంకోటి వచ్చి శ్రీరంగంలో ఉంది, శ్రీరంగనాథ స్వామి విగ్రహం. ఇలా ఒక 2 నిమిషాల పాటు ట్రైను బ్రిడ్జి మీద వెళ్ళడం చాలా బాగుంటుంది. చుట్టూ నీళ్ళు అయితే ఉన్నాయి. సో అక్కడ కనిపించేది వచ్చి రోడ్వే. ఇది ఒక ఐలాండ్. ఒక ఐలాండ్లో కావేరీ నది మధ్యలో శ్రీరంగం సిటీ అయితే ఉంది. ఇంకాసేపట్లో మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడ ఖాళీగా ఉంది. ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు నాకు. ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, శ్రీరంగం రైల్వే స్టేషన్ చాలా చిన్నది. ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ కానీ, వెయిటింగ్ హౌస్ కానీ, ఫ్రెష్ అప్ ఏమి ఉండవు. బెటర్ ఎవరైనా కానీ ట్రైన్లో వచ్చినట్టయితే తిరుచిరపల్లిలో దిగేసి అక్కడ అన్నీ చూసుకొని ఇక్కడికి రావడం బెస్ట్. లేదంటే ఇక్కడ దిగి మళ్ళీ రూమ్ తీసుకొని మళ్ళీ అన్నీ చేసుకొని, కాకపోతే అర్లీ మార్నింగ్ అయితే వచ్చేస్తాం ఇక్కడికి. నేనైతే మార్నింగ్ వచ్చాను. ట్రైన్ కొంచెం లేట్ అయింది, 1 అవర్, 8:55 అలా వచ్చాను. చాలా చిన్న రైల్వే స్టేషన్. ఇక్కడ ఏమీ లేవు. మనం అయితే ఇప్పుడు దిగి కిందకి వెళ్తున్నాము. మరి బయటకు వెళ్ళిన తర్వాత రూమ్ ఎక్కడ ఉంటుందో ఎక్కడ చూసుకోవాలో తెలియదు. చూద్దాం. సబ్వే సబ్వేలో రావచ్చు తెలియదు. రైల్వే స్టేషన్ ముందు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంతా. అంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది రైల్వే స్టేషన్ అంతే. ఇది 7వ ప్రాకారము. మొత్తం 150 ఎకరాల్లో 7 ప్రాకారాల్లో గుడి అయితే ఉంది. మొత్తం గుడి లోపలే ఊరి కూడా ఉంది. మనం రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఒక 20 మినిట్స్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తే మొత్తం 7 ప్రాకారాలని మనం చూడొచ్చు, ఒక్కొక్కటి దాటుకుంటూ. ఇప్పుడు మనం 7వ ప్రాకారం లోపలికి వచ్చి నడుస్తూ వెళ్తున్నాం. ఇది పక్కన ఉన్నది గోడ. అంటే అది ప్రహరీ గోడ. ఈ రాళ్ళ మీద కూడా శాసనాలు అయితే చెక్కున్నాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తే చుట్టుపక్కల ఇళ్ళు అయితే ఉన్నాయి. మామూలుగా మన ఊర్లో రోడ్లాగే ఉన్నాయి. కాకపోతే ఇది గుడి ప్రాంగణము. ఇది వచ్చి 6వ ప్రాకారము. ఇక్కడ కూడా మామూలు ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే, రైట్ కట్ తీసుకుంటే ఇది ఒక 6వ ప్రాకారం దాటుకొని లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి మనకు మొదటి గోపురం అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే పెయింటింగ్ అయితే చేస్తున్నారు.
మెయిన్ ద్వారం అయితే మూసేసి పక్క నుంచి వెళ్తాం. దీన్ని దాటుకున్న తర్వాత ఇంకొక గోపురం అయితే వస్తుంది. ఇది 5వ ప్రాకారము, 4వ ప్రాకారము. దీన్ని దాటుకుంటే వైట్ గోపురం వస్తుంది. దీన్ని వెలై గోపురం అంటారు. దీని గురించి లాస్ట్లో చెప్పుకుందాం. ఇక్కడ నుంచి కానీ తిరిగి చూస్తే ఇక్కడ రాజగోపురం అయితే కనిపిస్తుంది. వచ్చి మొత్తం 13 అంతస్తులు ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా. ఇది మన ఇండియాలోనే అతి పెద్దది. దీన్ని అచ్యుతరాయలు అయితే మొదలు పెట్టాడు. తదనంతరం మన అహోబిల పీఠ 44 జిఎం గారు, వేదాంత దేశికి యతీంద్ర గారు దీన్ని కంప్లీట్ చేశారు 1987లో. మనం లోపలికి అయితే వెళ్తున్నాం. అప్పటి వరకు బయట ఎండగా ఉంది. లోపలికి గోపురం కిందకి వెళ్ళంగానే చల్ల గాలి అయితే వస్తుంది. కింద 2 చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. అందరూ కూడా దర్శనాలు చేసి విభూది పెట్టుకుంటున్నారు. నేను కూడా విభూది పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి ముందరకు నడుచుకుంటూ వెళ్తే ముందర ప్రతి గోపురం ముందర ఒక మండపం అయితే వస్తుంది, చిన్న మండపం. చుట్టూ షాపులు అయితే ఉన్నాయి. మామూలుగా ప్రొవిజన్ స్టోర్స్ లాగే అన్నీ మామూలుగా మన ఊర్లో షాపులు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. మొత్తం 4 స్క్వేర్ కిలోమీటర్స్లో ఇదైతే ఉంది. మొత్తం 21 గోపురాలు అయితే ఉన్నాయి గుళ్ళో. ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇంకో గోపురం అయితే వస్తుంది. మామూలుగా ఇక్కడ అందరూ కూడా దక్షిణ గోపురం నుంచినే ఎంటర్ అవుతారు. ముందర చలువ బందులు అయితే ఉన్నాయి ఎండకి. లెఫ్ట్ సైడ్ అయితే చెప్పుల స్టాండ్ ఉంటుంది. దక్షిణ గోపురం పక్కన ఫ్రీగా పెట్టుకోవచ్చు. బ్యాగ్ పెట్టుకోవాలంటే 5 రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒక బ్యాగ్కి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది ఎంట్రీ. ఇక్కడ లోపలికి మినిమం బ్యాగ్ ఉంటే తీసుకెళ్ళొచ్చు. మొబైల్ కూడా అలౌడ్ ఉంది. ఏమి అంతగా పట్టించుకోవట్లేదు. ఇది వచ్చి ముందర గోపురము, చుట్టూ షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపించే మండపమే రంగవిలాస మండపము. లెఫ్ట్ సైడ్ అయితే అన్నదానం జరుగుతుంది. రైట్ సైడ్ రామానుజాచార్య మండపం అయితే ఉంది. ఇక్కడ భక్తులందరూ కూర్చోన్నారు. ఇక్కడ నుంచి ఈ రంగవిలాస మండపం నుంచి 50 రూపాయలు టికెట్ ఇస్తే పైకి వెళ్ళి అన్ని గోపురాలు దర్శనం చేసుకోవచ్చు. మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఈ గుడి చరిత్ర అయితే తెలుసుకున్నాం. ఇందులో ఉన్న శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని సాక్షాత్తం శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అయితే ఇచ్చాడు. తదనంతరం ఇక్ష్వాకు మహారాజు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని ఆ విగ్రహాన్ని తన అంతఃపురం దగ్గర ఒక మందిరం కట్టుకొని పూజించేవాడు. తరువాత రాముడు రావణాసురుని వధించిన తర్వాత అందరికీ పట్టాభిషేకం సమయంలో బ్రహ్మతులు ఇస్తూ విభీషణుడికి రంగనాథ స్వామి విగ్రహం ఇచ్చి లంకను పాలించమన్నాడు. కానీ ఒక షరతు అయితే విధించాడు. రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో ఎక్కడ కింద పెట్టకూడదని చెప్పాడు భూమి మీద. కానీ విభీషణుడు కావేరి నది దాటుకునే సమయంలో సంధ్యావందనం చేసుకోవడానికి ఈ ద్వీపంలో పెట్టి సంధ్యావందనం చేసుకుని తిరిగి రాగా రంగనాథ స్వామి అక్కడ నుంచి కదలలేదు మళ్ళీ. సో రంగనాథ స్వామిని తిరిగి తీసుకెళ్ళలేక అక్కడ అప్పటి ధర్మచోళుడు ఒక రాజుకి దీన్ని విగ్రహాన్ని అప్పగించి గుడి బాధ్యతలు అయితే అప్పగించాడు. అప్పుడు నిర్మించిన గుడి తర్వాత కావేరి నది వరదల వల్ల డ్యామేజ్ అయింది. తర్వాత వచ్చిన కలివల్లుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేశాడు గుడిని. గుడి మీద చాలా చక్కగా శాసనాలన్నీ కూడా రాశారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది గుడి. అప్పట్లో ఇంజనీరింగ్ ఒక మార్వెల్. దీనికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది వరల్డ్ హెరిటేజ్ కింద. గుడి లోపలికిన్న ప్రతి చోట శాసనాలు అయితే చెక్కారు. ఈ శాసనాలు అయితే హొయసల రాజులు అయితే చెక్కారంట. చోళరాజుల్ని ఒక హొయసల రాజులు మదురై పాండ్యులు కూడా వీళ్ళని చోళరాజుని ఓడించారు. కానీ ఓడించిన తర్వాత గుడికి ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా గుడి యొక్క గొప్పదనాన్ని, చోళ యొక్క గొప్పదనాన్ని ఏమాత్రం
డ్యామేజ్ చేయకుండా శాసనాలుగా చెక్కి పెట్టారు. హొయసల రాజులు పెద్దగా కట్టకపోయినా కేవలం శాసనాలు అయితే గుడి మొత్తం రాసి పెట్టారు, చెక్కించారు. తర్వాత వచ్చిన విజయనగర సామ్రాజ్యం వాళ్ళు, విజయనగర రాజులు గుడికి చాలా ఆస్తులను, నిధులను సమకూర్చారు. విజయనగర వంశస్థులు గుడికి ఎన్నో ఆలయ గోపురాలను అన్నిటినీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. తదనంతరం వచ్చిన అరబ్ రాజులు, సుల్తానేట్ల వల్ల గుడిలు ఇండియాలో చాలా వరకు వాళ్ళు దోచుకున్నారు. అలాగే ఈ గుడి మీద కూడా వాళ్ళు దోచుకున్నారు. కానీ రాయలవారి కాలంలో గుడి డెవలప్మెంట్ అయితే బాగా జరిగింది. ఇలా అన్ని పురాణాల్లోన గుడి గురించి చెప్పారు. ఇది చాలా పురాతనమైనది. రామాయణము, మహాభారతము, పద్మపురాణము, గరుడ పురాణం అన్ని పురాణాల్లోనూ ఈ గుడి గురించి అయితే విశేషంగా చెప్పబడింది. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాకారంలో, ఇది 3వ ప్రాకారము, అటు సైడ్ ఉన్నది, ఇటు పక్కనది 2వ ప్రాకారము. ఇలా ముందుకెళ్ళినట్టయితే తాయారమ్మ గుడి వస్తుంది. అది లక్ష్మీదేవమ్మ గుడి, వాళ్ళు తాయారమ్మ అంటారు. కానీ నేను వెళ్ళే టైంకి 12 గంటలు దాటేసింది కాబట్టి గుడి అయితే క్లోజ్ చేశారు. అంతవరకు శాసనాలు అయితే చూస్తూ ఉన్నాను. అన్నీ కూడా గుడి కట్టినప్పుడు హెల్పర్స్ దగ్గర నుంచి గుడి రాళ్ళు మోసిన ప్రతి ఒక్కరి పేరుతో సహా చోళులు అందరి పేర్లు, అందరి కష్ట ఫలితాలను, గుడి కోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని శాసనాలుగా రాసి రాళ్ళ మీద చెక్కి పెట్టారు. చూడండి ఎంత పొడవుగా ఉంది ప్రాకారము. ఇలా మొదట చోళులు, తర్వాత పాండ్యులు, హొయసలు, పల్లవులు, మరాఠాలు, విజయనగర సామ్రాజ్యం అందరూ కూడా దీన్ని పాలించారు. అందరూ కూడా గుడిని కాపాడడానికి ప్రయత్నించారు. చట్టజీవన ఇది సుల్తానేట్ల కిందకి వెళ్ళి లూట్ అయింది. కాకపోతే మళ్ళీ కూడా తిరిగి మన హిందువులు దీన్ని కాపాడుకున్నారు. 12 గంటల సమయం దాటి 4 గంటలకు గుడి రీఓపెన్ చేశారు. ఇప్పుడు మనం తాయారమ్మ సన్నిధి, రంగనాయకమ్మ మండపము. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ శాసనాలు తెలుగులో కూడా రాసి పెట్టారు. పైన పెయింటింగ్స్ వేశారు, తెలుగులో కూడా ఇక్కడ శాసనాలు రాశారు. ఫస్ట్ టైం నేను తమిళనాడులో తెలుగు శాసనాలను చూస్తున్నాను. గుడి యొక్క చరిత్ర గురించి అన్ని పెయింటింగ్స్ కూడా వేసి పెట్టారు. చూడండి, కొద్దిగా అయితే పాడై ఉన్నాయి పెయింటింగ్స్. దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అది వచ్చి మన శ్రీ రంగనాథ స్వామి గర్భగుడి. అందరూ వెనక నుంచి వచ్చారు, కానీ నేను రౌండ్ వేసుకుని వచ్చాను. ఇది వచ్చి కోనేరు. కోనేరులో నీళ్లు పచ్చగా ఉన్నాయి, కానీ చాలా క్లియర్గా తేటగా ఉన్నాయి. కానీ ఆ కలర్ ఎందుకు గ్రీన్గా అనిపిస్తుంది, బహుశా ఆ పక్కనున్న చెట్టు వల్ల ఏమో అనుకున్నాను నేను. చూస్తున్నంతసేపు ప్రతి చోట పిల్లర్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా కరోడు బాగా మార్వల్గా ఉన్నాయి. సో చోళులు దాదాపు తమిళనాడులో కట్టిన అన్ని దేవాలయాలు కూడా చోళుల హయాంలోనే ఇలా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. తర్వాత వచ్చిన రాజులు వాటిని కాపాడారు అంతవరకే, కానీ మొదలుపెట్టింది మాత్రం చోళులే. ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఇది 3వ ప్రాకారం. బయట ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ రాళ్ళతో చేశారు, కానీ ఇక్కడ మాత్రం 3వ ప్రాకారంలో ఇసుక అయితే ఉంది. ఇసుక మట్టితో చేశారు. చుట్టూ కూడా మండపాలు. చూడండి, ప్రహరీ గోడ మీద అయితే శ్రీవారి నామాలు, అవతారాలు అవన్నీ కూడా కట్టించారు. ఇక్కడ నుంచి వస్తే వెలై గోపురం వస్తుంది. ఈ వెలై గోపురం నుంచి మనం కనుక్కోవాలి కదా, లాస్ట్లో చెప్తాం అనుకున్నాం. ఈ వెలై గోపురము తెల్లగా ఉంది పెయింటింగ్లో, ఎందుకంటే
ఢిల్లీ సుల్తాన్లు మహమ్మద్ ఉద్ ఖిల్జీ అతని సైన్యాధిపతి అయిన మాలిక్ కఫూర్ దండెత్తి గన్నిగూడలోన సంపదను దోచుకెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి కూడా చాలా సంపదను దోచుకెళ్లారు, పెయింటింగ్స్తో సహా. తర్వాత ఉన్న ఆచార్య పిల్లై కొంతమంది స్కాలర్స్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ సుల్తానేట్ను ఒప్పించి తిరిగి కొన్ని పెయింటింగ్స్ని, ఐడల్స్ని, బంగారు విగ్రహం తీసుకొచ్చారు. కానీ ఆ ఢిల్లీ సుల్తానేట్ కూతురైనటువంటి రాజకుమారి ఒక పెయింటింగ్స్ కోసం ఈ గుడికి వెంబడిస్తూ వచ్చి ఈ గుడిలోనే దేవుడి దగ్గర ప్రాణాలైతే పోగొట్టుకుంది. దానికి ఆగ్రహించిన ఢిల్లీ సుల్తానేట్ మళ్ళీ మాలిక్ కఫూర్ ద్వారా ఇక్కడ దాడి అయితే చేయించాడు. అప్పటికే ఇక్కడున్న ఆచార్య పిల్లై బంగారు విష్ణుమూర్తి విగ్రహాన్ని తీసుకుని తిరునెవెల్లికి వెళ్ళాడు. రంగనాయకమ్మ విగ్రహాన్ని తీసుకొని ఇంకో గ్రూప్గా వెళ్ళి ఇంకొక దిక్కునైతే వెళ్ళిపోయారు. హిందువులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు ఈ యొక్క సంపద దొరకనివ్వలేదు రెండవసారి. అందుకు ఆగ్రహించి దాదాపు 30,000 వైష్ణవుల్ని చంపేశారు కూడా. అలా విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయే టైంలో ఆస్థాన నర్తకి, ఆలయ నర్తకి మాలిక్ కఫూర్ అనే సైన్యాధిపతిని ఈ మాయ చేసి ఈ మండపం నుంచినే వెలై గోపురం పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేసింది. సో తదనంతరం గుడి యొక్క బాగోగులు కొంచెం ఇన్ఫర్మేషన్ కాపాడడానికి ఆమె కూడా అక్కడి నుంచి దిక్కి ఆత్మహత్య చేసుకునింది. ఇలా దర్శనం చేసుకుని మనం బయటికి రావడంతో ఇక్కడ శ్రీ రామానుజాచార్య మండపం ఉంటుంది. ఈయన విగ్రహాన్ని దాదాపు 1000 సంవత్సరాలుగా ఇక్కడ లేపనాలతోనే కాపాడుతూ వస్తున్నారు. రామానుజాచార్య పరమపదించిన తర్వాత ఆయన మళ్ళీ పైకి రావడము, ఆయనను తీసుకొచ్చి ఈ మండపంలో పెట్టి ఈ గుళ్ళో లేపనాలు పోస్తూ ఇప్పటివరకు అలాగే మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ చివరిగా మనము రంగవిలాస మండపం అయితే వచ్చాము. ఇక్కడ ఏనుగు అయితే ఉంటుంది. చూసుకొని చివరిగా బయటకు వచ్చి రాజగోపురం ముందరే మన బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి బస్ తీసుకొని జంబుకేశ్వర ఆలయానికి వెళదాం.